వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. శృంగవరపుకోటలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన టౌన్ హాల్ సమావేశం జరిగింది. సమావేశంలో డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ వృత్తి చెల్లింపును డిమాండ్ చేశారు. అలాగే ఆగస్టు 6 నుంచి చేపట్టనున్న వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్షలో యువత, విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వీడియోస్ చూస్తే కొంతమంది ఎవరైతే ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాసి మెరిట్ ఉండి గోల్డ్ మెడల్స్ వచ్చి కూడా ఉద్యోగాలు రాలేదో ఆ జేఏసీ వాళ్ళందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. చెప్పుతో కొట్టినట్టు చెప్పారు ఈ ప్రభుత్వానికి. మీరు అందరూ చూస్తారో లేదో సోషల్ మీడియాలో బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు మీరు వెళ్ళి గ్రామాల్లో చెప్పాలి. ఏం చెప్పారంటే నారా లోకేష్ గారికి, మీరు పిలాల్సింది చర్చలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఓడిపోయి నష్టపోయిన మమ్మల్ని పిలండి, మేము సమాధానం చెప్తాము అని. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నిన్న 300 మంది వారు మీటింగ్ పెట్టి చెప్పారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చర్చలు పిలుస్తున్నారు, ప్రభుత్వంలో నష్టపోయింది మేము, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి, మీరు ఏ దీంట్లో ఇచ్చారో మమ్మల్ని పిలండి, మేము చర్చకు వస్తాము అని. మరి ఎంత ధైర్యంగా ఇంతమంది యువత ఈరోజు డిఎస్సి రాష్ట్రంలో నష్టపోయిన ధైర్యంగా సవాల్ చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంకా చెప్పినట్టు జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం లేదు, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం లేదు, పరీక్ష రాయలేని వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకి